దయచేసి న్యూస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మరి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ గ్యారెంటీ ఇచ్చినాను, ఇలా చూడరా ముచ్చట ఏముందో. 6 గ్యారెంటీలను ఇచ్చినాం, చేయలేనివన్నీ చేసినాం, చెప్పినవే కాదు చెప్పని కూడా చేసినాం. అవును, మందిని ముంచుతాం చెప్పలేదు, చెప్పకుండా మందిని ముంచారు నిజమే. మా పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే రోడ్ల పంట తిరిగి గోసపడతారు, ఎప్పుడు దిగిపోతారా కాంగ్రెస్ అని. బచ్చన్న నిజం చెప్పిండు మా బచ్చన్న. చూడ్రి సంతోషంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, రుణమాఫీ అందరికీ చేసినాం, అందరికీ ఇగో అందరికీ 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు 2024 చేసిర్రు వాళ్ళు చెప్పుకుంటారు అట్లా. ఇక పీసీ ఘోష్ రిపోర్టు అసెంబ్లీలో పెడతాం, కాళేశ్వరంపై టెక్నికల్ టీం సలహాలు పాటిస్తున్నాం, మా మీద కావాలనే కమిషన్లు ఆరోపణ చేస్తా ఉన్నారు, బనకచ్చేరును ఎలా ఆపాలో మాకు తెలుసు, మానవీయ కోణంలో అసదుద్దీన్ కాలేజీ మానవీయ కోణం అట. మీ మానవీయ కోణం ఎంత మంచిగా ఇగురు పెడతాందో, ఎంత మంచిగా పచ్చ ఇగురు పెడతాదో ప్రజలు చూసిర్రు. ఏడా పేదవాళ్ళ ఇల్లులో మానవీయ కోణం ఉండదు. మానవీయ కోణం అసదుద్దీన్ ఓవైసీకి అగరుద్దీన్ ఓవైసీకి అంటే, ఎందుకంటే తుర్కోల ఓట్లు మనకు కావాలి కదా, తుర్కోల ఓట్లు కాబట్టి తప్పదు మరి, బాగా తప్పదు. మానవీయ కోణం ఈమె గుర్తుకొచ్చిందా బట్టన్న గారు? మిగతా విషయాలు గుర్తురాలే, మానవీయ కోణం అడెందుకు గుర్తుపడరు మనకు. ఇక మూసీ సుందరీకరణలో ఇల్లు కోల్పోయిన వారికి అక్కడే అపార్ట్మెంటు కట్టి ఇల్లు ఇస్తాం. ఓ మీడియా ఇంటర్వ్యూలో బట్టి విక్రమార్ గారు ఎంత జోలేపారు. సిలిక పలుకులే సిలిక ఎట్ట చెప్పవమ్మా అంటే చెప్తారు మరి బచ్చన్న గారు. బచ్చన్న గారు ఏదంటే సిలిక పలుకులు పలికిరు. 6 గ్యారెంటీలు ఇచ్చినాం, హామీలు అమలు చేసినాం, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నాం, ఇందిరాన్ని నిందిస్తాం, రేపు కూరగోజునికి ఇస్తాం, అసదుద్దీన్ ఓవైసీ కోసం అవసరం అయితే రాసిస్తాం, మన ఆయన జాయిర్ అయినట్టు, మన ఆయన జాయిర్ అని చెప్పేసి రాసిస్తాం, తప్పదు కదా, అలా ఓట్లు కావాలి తుర్కోలై. సో అది వార్తనే, ఈ వార్త ఇంతవరకు ఉన్నది. ఇంకా వర్షాలతో ఎలాంటి నష్టం జరగలేదంట, వర్షం తగ్గగానే అంతా రోడ్ల మీదకి వస్తున్నారు. ఓహో అన్నయ్య, వర్షం మన ఇంటికాడ పడతలేదనే, భవిష్యత్తు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నావా? ఎంత మంచి భవిష్యత్తు లోకం చూస్తుంది. మీ భవిష్యత్తు ఎంత మంచిగా ఉందో, అందుకే మీకు అధికారం పీక్తుంది అంటారు లోకం. కాంగ్రెస్ ను బీజేపీ కాపాడుతుందంట. కేంద్ర మంత్రి సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు. రేవంత్ తో బండి సంజయ్కి అనుబంధం, అందుకే ఆయన కాపాడుతుండు. కాంగ్రెస్ బీజేపీలకు కేసీఆర్ అంటే వణుకు, భయంతోనే అడ్డగోలు మాటలు. సంజయ్ హోదాకు తగ్గట్టు మాట్లాడాలి, శిలవ మాటలతో అయితే తీసుకోవద్దు. రైతు సమస్యలు బీజేపీకి కనిపిస్తలేవు, కేసీఆర్ తోనే రాష్ట్రం సుభిక్షం. తెలంగాణ భవన్లో గండ్ర వెంకటరామనారెడ్డి గారు ఇంతవరకు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని ఎగబడ్డంత విమర్శిస్తలేరు, అది అందరూ చూస్తున్నాం. దాంట్లో దాచిపెట్టేది ఏం లేదా, ఎన్నిసార్లు దాచిపెడతాం, ఎన్నోసారి చెప్పినా మళ్ళీ కొత్త చెప్పేది ఏంది. నెక్స్ట్, రేవంత్కు పాలన చేత కావడం లేదు, బూతులు తప్ప ఇంకేం తెలియదు, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతుండు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, ఇల్లు కట్టిస్తానని కూలగొడుతుండు, కొత్త ప్రాజెక్టులు లేవు, ఉన్న నీళ్ళు ఇస్తలేడు, స్టేట్ వెళ్ళొస్తూ స్ట్రైట్ లీడర్లు గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు. ఇక బీజేపీ సహకారంతో కేసీఆర్ పై కుట్రలు, చిల్లర చేరికలతో బీజేపీ స్థాయి తెలిసింది, ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆర్ అని. బండి సంజయ్ ప్రమాణం చేస్తాడా, శిలవ మాటలు బంద్ పెట్టుకోవాలి, సూర్యాపేటలో జగదీశ్రెడ్డి గారు ఇంతవరకు మాట్లాడారు. రాజకీయం రంజు మీద ఉన్నదా, ఏది మన జాయినింగ్ అంటే పెద్ద లెక్కకు లేట. అదే రకంగా కేటీఆర్ పైన విమర్శలు చేసిన బండి సంజయ్ గారు నిరూపిస్తారా అంటారు, ఇక కేసీఆర్ పైన కుట్రలు చేస్తారంటారు, మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందంటారు. ఇవే కదా పాయింట్లు. నిజమే కదా, ఏం తప్పు లేదల్లా. రేవంత్ అన్న నిజంగా వైఫల్యం చెందింది, అది నిజమే. ప్రజలే అంటారు, మనం చెప్పేది కొత్తగా. ప్రశాంత్ రెడ్డి గారు మాటలు చూసినాం, మనకు చర్యలో ఒప్పుకోకుండానే పరిమితులు ఇస్తున్నారు. మరి
ఎజెండాలో మొదటి అంశం పెట్టి మాట్లాడుకొచ్చుకొని ఎవరి పిచ్చోళ్ళని చేస్తురే బయటన్నా నామినేటెడ్ పోస్ట్ అట దొంగల ముఠ పోనీ ఇదేందో గ్యాప్ అంట మళ్ళీ చదవాలనా వద్దా రాజన్న గారు చదువునా వద్దునా మీ జోలి చదువుతా పడ్రి కోమరెడ్డి బ్రదర్స్ మధ్య మరింత గ్యాపు మంత్రి పదవి అంశమే కారణము ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి కుదరదు అంటున్న హైకమాండ్ తమ్ముడికి కావాలంటే అన్న పదవి కట్టు అందుకే ససేమిర అంటున్న వెంకరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్ పై సైలెంట్ కొన్ని రోజులుగా వారి మధ్య మాటలు బంద్ అయినాయి మినిస్టర్ పోస్టు కోసం పట్టుబడుతున్న రాజగోపాల్ రెడ్డి పట్టు వీరని విక్రమార్కులాగా మా రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి కోసం పోరాటం చేస్తారు మా రేవంత్ అన్న బ్లాక్మెయిల్ చేస్తాడు మరి రేవంత్ అన్న తమ్ముడు కూడా నా పైన అక్రమ కేసులు పెట్టేందుకు మునుగోడు పిఎస్లో పెట్టింది 350 కూడా సరే ఏదో పెట్టరు కానీ పెట్టిన అక్రమ కేసులకు గాను మా రేవంత్ అన్న తమ్ముడు మహేష్ గారు అనేటోడు మరి నా టీడీఏ మేరకు వచ్చి మీరు నాకు మండ పెట్టినప్పుడు నేను కూడా మీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి మండ పెట్టినా మా అన్న కోసం చూద్దాం అది మంట ఎంతవరకు పోతుందో చూద్దాం సో అన్నదమ్ములకైతే మాటలు లేవంట అది జరుగుతూ ఉంది సో సీరియస్గా నిజమేనే మా నల్లగొండ బిడ్డలందరికీ అర్థమైపోయింది ఆడ అన్నదమ్ములకు పోస్తలేదు ఈయన అయితే ఆయన ఓడుస్తాడు ఆయన అయితే ఈయన ఓడుస్తలేడు అది అలా జరుగుతున్నది